మంజూరు చేశాం. ప్రతి నెల పెన్షన్ అందుకుంటున్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీ మనందరి మధ్య తిరిగిన మాచారి వెంకటేష్ గారిని మనం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబెడుతున్నారు. చేస్తారా లేదా? చంద్రబాబు కావాలన్నా అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫీస్ వృద్ధాప్య పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఓకే, గౌశేఖర్ గారు ఈ పెన్షన్ తీసుకున్న ఆనందంలో మాట్లాడాలని చెప్పి తిరిగి గత ప్రభుత్వం మహిళలకు రైతులకు పక్షపాత ప్రభుత్వం దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక దాసరి రామరమ్మ కడిమెట్ల 1 పెద్దలు చెన్నకేశ్వరెడ్డి గారు శాసనసభ్యులు మరియు మన ఎంపీ కేశన్న గారు, తర్వాత స్పెషల్ ఆఫీసర్ సార్ గారు, మేడం గారు మరియు అన్నగారికి అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు మాచల్ వెంకటేష్. నేను వృత్తిరీత్యా ఇంజనీర్ని. ఈరోజు మన సార్ ఎమ్మెల్యే సార్ గారు నన్ను సమన్వయకర్తగా నియోజకవర్గానికి నన్ను ఈరోజు నాకు ఈ సీట్ ఇచ్చారు. వారికి నాకు ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన మన ఎర్రపల్లి జగనన్న గారికి, మా ఎమ్మెల్యే గారు ప్లస్ జగనన్న గారు ఇద్దరు ప్రపోజల్ను మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా యొక్క పాదాభివందనములు. ముఖ్యంగా ఈరోజు ఏమంటే ఈరోజు నూతన సంవత్సరం 3,000 పెన్షన్. ఇంతకుముందు మాకు 2,750 వచ్చేది. ఈరోజు 3,000 రూపాయలు మనకు సీఎం గారు మాకు అందజేస్తున్నారు. ఆ పెన్షన్ అందరూ తీసుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికీ అదేవిధంగా వికాస్ గారు, వెంకటేష్ గారు, మన ఎంపీపీ గారు, మిగతా పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పినటువంటి మాట 2,000 నుండి 3,000 వరకు ఈ 5 సంవత్సరాలు పెంచాలని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చే మాట ప్రకారంగానే ఆయన 2,500 నుండి మొదలుపెట్టి ఇవాళ మన వృద్ధులందరికీ కూడా 60 సంవత్సరాలు దాటిన వారికి 3,000 పెన్షన్ ఇచ్చి మాట నిలబెడుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేదల కోసము, బలహీన వర్గాల కోసము, బడుగు వర్గాల కోసము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఆరోగ్యశ్రీ ఇచ్చినారు. అదేవిధంగా అప్పుడు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము మా పిల్లలు కాలేజీకి పోవాలంటే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాడు. అదే పాటలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ ఇవాళ దానిందరూ కూడా ఆరోగ్యశ్రీలో దాదాపు అన్ని జబ్బులు తెచ్చినారు. 25 లక్షల వరకు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షలకు పెడితే ఇవాళ 25 లక్షల ఖరీదైనటువంటి ఆపరేషన్లు కూడా మనం పెద్ద ఆసుపత్రిలో చేసుకోవచ్చు. ఏదైనా క్యాన్సర్ కానీ, మిగతా గుండె జబ్బులు కానీ, మిగతా ఏమైనా కానీ, అదేవిధంగా ఈ కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా మనం బాగా జరిపేటందుకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన పిల్లలు బడికి పోయి బాగా చదువుకోవాలా, వాళ్ళ పశువులకి, గొర్రెలకి
ఈ విధంగా పోకూడదు, వాళ్ళంతా బడికి పోవాలా అని అమ్మఒడి ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆయన మనకు చేయూత పథకం మధ్యస్థ స్త్రీలకి, మధ్య వయసున్న స్త్రీలకి 18,750 రూపాయలు చేయూత అనేటువంటి పథకం ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పొదుపుపెట్టి మహిళకి ఆశ అని చెప్పి వారి రుణాలను కూడా మాఫీ చేయడానికి 4 విడతలుగా రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందరూ కూడా బాగుండాలా, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టి మన స్కూళ్ళన్నీ కూడా అదనపు గదులు, తర్వాత వారికి కావాల్సినటువంటి వసతులు, బెంచీలు, కుర్చీలు, అదేవిధంగా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కరెంటు, మరుగుదొడ్లు, ఈ విధంగా ఎన్నో ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళందరూ బాగా చదువుకోవాలా, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు, బీద బలహీన వర్గాల వారు అనేటువంటి ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం పెట్టారు. ఆ నాడు నేడు కార్యక్రమంలో కూడా వైద్యం కోసం కూడా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇవాళ మనకి ఆదోని ఎమ్మెల్యే మధ్యలో 500 కోట్లతో పెద్ద జనరల్ ఆసుపత్రి, అదేవిధంగా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల మనం 20 నిమిషాల్లో పెద్ద డాక్టర్లతో కలిసి వారికి మన ఆరోగ్య విషయాలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం రేపు జరగబోయే ఎలక్షన్లో అండదండలు ఇవ్వాలా, ఆయనకు మనం మద్దతు తెలిపి ఆయన గెలుపుకు పాల్పడాలని కోరుతూ సెలవు